జీవితంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. అంత మాత్రం చేత చాలా తీవ్ర ధోరణిలో ఆలోచించేసి డిప్రెషన్ అని ఒక పేరు పెట్టుకుని మోతాదుని మించిన మాత్రలు వాడి ప్రాణాలు విడిచిపెడుతుండడం, అలాంటి పనులు చేయకూడదు. శరీర త్యాగం చేసేస్తూ ఉండడం, చచ్చిపోతూ ఉండడం, అమ్మ తిడితే చచ్చిపోవడం, నాన్న తిడితే చచ్చిపోవడం, గురువు తిడితే చచ్చిపోవడం, పరీక్షలో ఒకసారి ఫెయిల్ అయితే చచ్చిపోవడం, ఎగ్జామినేషన్ సిలబస్ చూస్తే చచ్చిపోవడం, ఇంకా అన్నిటికీ చచ్చిపోతే ఇంకా జీవితంలో దేనికి బతుకుతావు నువ్వు? అలా ఉండకూడదు. అంత హైపర్ సెన్సిటివ్ గా ఉండకూడదు మనిషి. ఒక్కొక్కసారి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి జీవితంలో ఛాలెంజెస్ వస్తాయి. ఛాలెంజ్ ని ఫేస్ చేయడం అనేటటువంటిది ఒక గొప్ప అవకాశంగా స్వీకరించాలి. అబ్దుల్ కలాం గారంతటి వాడి జీవితం మొట్టమొదట ఫెయిల్యూర్ తో స్టార్ట్ అయింది. ఆయన వెళ్ళిన ఇంటర్వ్యూలో ఆయన సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ అవ్వకుండా ఆయన ఎంతో బాధపడుతూ వెళ్లి ఆశ్రమంలో కూర్చుంటే నువ్వు ఏం కావాలో ఈశ్వరుడు నిర్ణయించాడు అన్నారు. ఆ స్వామీజీ మాట నమ్మి వెళ్లి జాయిన్ అయ్యారు. వెనక్కి తిరిగి చూడలేదు అబ్దుల్ కలాం గారు. తన అనుభవంతో కలాం గారు అంత అద్భుతంగా డిఫైన్ చేశాడు. ఎవరి కోసమో తెలుసా? మీ అందరి కోసం. ఇవాళ సమకాలీన రాజకీయాల్లో దేశంలో పిల్లల గురించి అహరహరం తాపత్రయపడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే కలాం గారు. ఆయన ఫెయిల్ అన్న మాటని డిఫైన్ చేస్తూ, ఫెయిల్ అంటే ఇక నీ జీవితంలో పైకి రావని తలుపులు ముయ్యడం కాదు. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫెయిల్, FAIL, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం విఫలమయ్యావు, రెండో ప్రయత్నం మళ్ళీ వెళ్ళు. అంతేకాని బెంగ పెట్టుకోకూడదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అటెంప్ట్ లో ఫెయిల్ అయినట్టు కనపడుతుంది, కానీ అలా ఫెయిల్ అవ్వడం మీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఎందులోనైనా ఒక చిన్న ఫెయిల్యూర్ సంభవిస్తే బెంగ పెట్టేసుకోపోయి స్టకప్ అయిపోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పూనికతో వృద్ధిలోకి రావాలి. ఒక చోట ఒక సక్సెస్ వస్తే ఇక నా అంత వాడు లేడని రొమ్ము విరుచుకుని తిరిగి అక్కర్లేని భేషగానికి పోయి పాడైపోకూడదు.